హాయ్ అండి. వెల్కమ్ టు మై బేబీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ బ్లాగ్ వచ్చేసి ఇక పెళ్ళి అయితే దగ్గరకు వచ్చేసింది కదా, ఇక పెళ్లి పందిరి అయితే వేస్తున్నారు. ఇక పెళ్లి పందిరి కూడా అయిపోవచ్చింది. ఇక ఎండకి తేయలేమని పొద్దున్నే మొదలేశారు. ఇప్పుడు టైం ఎంతో కాలే 7:30 8 అయింది అంతే. ఇక పందిరి వేయటం కూడా అయిపోవచ్చేసింది. ఇక పెళ్ళికి బట్టల పని అయిపోయింది, రంగుల పని అయిపోయింది, కార్డులు కూడా పని చేయటం అయిపోయింది. ఇక ఈ కొబ్బరి మట్టలను ఇక 5-6 ఆకులు ఉన్నాయి అంతే. ఇక పందిరి కూడా అయిపోయింది. ఇక అమ్మాయికి అయితే నలుగులు కూడా వేస్తూనే ఉన్నారు 2-3 రోజుల నుంచి. ఇక ఒక పక్క నుంచి ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులన్నీ కూడా అవి చేసుకుంటూ వస్తున్నాం. పెళ్ళి అయితే దగ్గరకు వచ్చింది కదా, కొంచెం పనులు అయితే ఎక్కువైపోయినాయి. ఈ అబ్బాయి వచ్చి మా మరిది. ఇక ఉదయం అయితే ఇక పెళ్లి పందిరి చూపించా కదా, ఇక నైటు ఇక మామయ్య మేనల్లుడు నలుగేయటానికి అయితే తీసుకెళ్తానికి వచ్చాడు. ఎక్కడో కాదులేండి, ఇల్లు ఇంటి పక్కనే. ఇక నాకు 4 రోజుల నుంచి కుదరలేదు కదా, ఇక ఇవ్వాలన్నా వెళ్దామని పెళ్లి కూతురు అమ్మటే ఇక నేను వెళ్తున్నాను నలుగుకి. ఇక వదిన వచ్చి అయితే తీసుకెళ్తుంది. ఇంటికి వచ్చేళ్ళకి ఇక లక్ష్మీ వదిన అయితే నలుగు ముగ్గు అయితే వేస్తుంది. ఇక నలుగు ముగ్గు వేసినాక ఇక ఆ ముగ్గులో పెళ్లి కూతుర్ని, తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని పిలుచుకొచ్చి అక్షింతలు అయితే వేపిస్తారు. అక్షింతలు అయితే వేపించి పెళ్లి కూతురికి భోజనం చేసి కొత్త బట్టలు అయితే పంపించి రావాలి ఇంటికాడ. ఇక పల్లెటూరులో అయితే ఇలా ముగ్గేసి ఇలా అయితే చేస్తారు మాకు. ఇలా చేసినాక అక్షింతలు అయితే వేయమంటున్నారండి. ఇక అక్షింతలు అయిపోయాక ఇక మా వదినలు, ఆడబిడ్డలు, మరదళ్ళు అందరూ ఉండి ఇక పసుపు అయితే పూసేశారు. ఇక నలుగైతే ఒక మామూలుగా ఉండదు. పసుపు కానీ, గులామే కానీ, నీళ్ళే కానీ ఏది అందితే అది పోసుకుంటారు. చిత్రాలు బాగా ఆడుకుంటారు పల్లెటూరులో. మా ఊర్లో కూడా బాగానే చిత్రాలు ఆడుకుంటారు. పసుపు చూడండి ఎట్ట పోతున్నారో నాకైతే. కానీ సందడిగా ఉంటుందండి పెళ్ళి అంటే. నలుగులు ఎవరి ఇంటి దగ్గర వేసినా ఇలాగే చిత్రాలు ఆడుకుంటారు. బాగా సందడిగా ఉంటుంది. బట్టలన్నీ పసుపు అయిపోయినాయి. ఇక్కడ వదినకి రాయిపోతుంటే రాసుకో, నేనేం చేశాను, నేను ఉరకలేనులే అంది. ఇక నుంచున్న దానికి రాతన. ఇది అయిపోయినాక మా చెల్లోళ్ళు వేశారు నలుగు. ఇక్కడ స్నానం చేయించి తీసుకెళ్ళినాక మళ్ళీ మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర అయితే నలుగేశారు. ఇక మా ఇంటి ముందేగా మామూలుగా లేదు జాతర. చూస్తూ ఉండండి.